మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. విదేశీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే ప్రథమంగా కావాల్సింది H1B వీసా. ఈ వీసా పొందాలంటే మచ్చ వేసుకొని పుట్టాలంటారు చాలా మంది. H1B వీసా అమెరికాలో ఉద్యోగం చేసేవారికి ఇచ్చే కీలకమైన డాక్యుమెంట్. అగ్రరాజ్యంలో ఉద్యోగ నిమిత్తం స్థిరపడాలనుకునే వారికి ఎప్పుడూ ఈ వీసా విషయంలోనే టెన్షన్ ఉంటుంది. H1B వీసాలు పొందడంలో ఉన్న కష్టం, వచ్చిన వీసా క్యాన్సిల్ కాకుండా కాపాడుకోవడంలో ఉన్న టెన్షన్, భయం వర్ణనాతీతం. అందుకే H1B వీసాలు రావాలని, కాపాడుకోవాలని గుళ్ళకు వెళ్ళి మరీ మొక్కుకుంటారు మన భారతీయులు. H1B వీసా అంటే అంత మోజు మన భారత యువతకు. ఇన్నాళ్ళు H1B వీసా ప్రక్రియ చాలా క్లిష్టతరంగా ఉందని, వీసా అప్రూవల్, రెన్యువల్, స్టాంపింగ్, అప్గ్రేడ్ ఇలా ఏమి చేయాలన్న టెన్షన్, దానికి తోడు మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా అని భయం. అయితే గడిచిన ఏళ్లలో అమెరికా వీసా నిబంధనలను సడలిస్తూ వస్తుంది. అందులో భాగంగా H1B వీసా ప్రాసెస్లో సైతం కీలక మార్పులు చేసింది. దీంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఇండియా నుంచి అమెరికాలో స్థిరపడే వారికి ఈ వీసా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ వీసా విషయంలో అమెరికా వరుసగా గుడ్ న్యూస్లు అందిస్తుంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ H1B వీసా ప్రోగ్రాంలో కీలకమైన మార్పులు చేసింది. ఈ కొత్త మార్పులు, నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. H1B వీసా మోడరైజేషన్ ఫైనల్ రూల్ ప్రకారం నిపుణులైన విదేశీ సిబ్బంది నియామకం ఇక మరింత సులభం కానుంది. అమెరికాలోని ఐటీ, ఫైనాన్స్, ఫార్మా కంపెనీల అవసరాలు తీర్చేందుకు ఈ కొత్త మార్పులు అనివార్యం అవుతున్నాయి. వీసా ప్రక్రియను ఎంత సులభతరం చేస్తే అంత ఈజీగా వీసా పొందే అవకాశం ఉంటుంది. ఈ వీసాలతోనే అమెరికా కంపెనీలు విదేశీ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. విదేశీ సిబ్బందిని అక్కడ కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా చేపట్టిన మార్పులు తీసుకొస్తున్న నిబంధనలతో H1B వీసా కోసం అప్లై చేసే కంపెనీలు లేదా ఉద్యోగులు ఫామ్ I-29 వినియోగించాల్సి ఉంటుంది. వీసా కోసం అప్లై చేసేటప్పుడు విదేశీ సిబ్బంది తాను చేసే ఉద్యోగానికి కావలసిన డిగ్రీ చేసి ఉండాలి. దాన్ని ప్రాపర్ సర్టిఫికెట్తో ప్రూఫ్ చేసుకోవాలి. నాన్ ప్రాఫిట్ గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు H1B వీసాలపై యాన్యువల్ లిమిట్ ఉండదు. గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీలకు మాత్రమే H1B వీసా యాన్యువల్ లిమిట్ విషయంలో మినహాయింపు ఉంటుంది. దీనిలో ఎలిజిబిలిటీ కూడా మార్చుకోవచ్చు. వీసా ప్రక్రియలో మార్పుతో ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే కావడం విశేషం. F1 వీసాతో చదువు నిమిత్తం వచ్చేవారు H1B వీసా కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే H1B వీసా ఉండి ఇంకోసారి అప్లై చేసుకుంటే కూడా అమెరికా ప్రభుత్వం వెంటనే ఆమోదిస్తుంది. అమెరికాలో ప్రతి ఏటా 65,000 H1B వీసాలు జారీ అవుతున్నాయి. ఇవి కాకుండా ఏటా 20,000 వీసాలు అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇస్తున్నారు. ఇప్పటికే H1B వీసాల వల్ల ఆ దేశంలో ఉద్యోగాలు కోల్పోతున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. కానీ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం వీసా ప్రక్రియకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆ దేశంలోని కంపెనీలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే నిర్ణయం ఇది. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, అధ్యక్షుడు ట్రంప్ సైతం H1B వీసాలతో స్మార్ట్ పీపుల్ను అమెరికాకు ఆహ్వానిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో H1B వీసా కోసం కొన్ని మార్పులు చేస్తుండగా వాటికి తగ్గట్టుగా అప్డేట్స్ లేదా అప్గ్రేడ్ చేసుకుంటే వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉండవని USCIS ప్రకటించింది. అమెరికాలోని భారతీయులు వెళ్లాలనుకున్న విదేశీయులు వీసాకు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. విదేశీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే ప్రథమంగా కావాల్సింది H1B వీసా.
ఈ వీసా పొందాలంటే మచ్చ వేసుకొని పుట్టాలంటారు చాలా మంది. H1B వీసా అమెరికాలో ఉద్యోగం చేసేవారికి ఇచ్చే కీలకమైన డాక్యుమెంట్. అగ్రరాజ్యంలో ఉద్యోగ నిమిత్తం స్థిరపడాలనుకునే వారికి ఎప్పుడూ ఈ వీసా విషయంలోనే టెన్షన్ ఉంటుంది. H1B వీసాలు పొందడంలో ఉన్న కష్టం, వచ్చిన వీసా క్యాన్సిల్ కాకుండా కాపాడుకోవడంలో ఉన్న టెన్షన్, భయం వర్ణనాతీతం. అందుకే H1B వీసాలు రావాలని, కాపాడుకోవాలని గుళ్ళకు వెళ్ళి మరీ మొక్కుకుంటారు మన భారతీయులు. H1B వీసా అంటే అంత మోజు మన భారత యువతకు. ఇన్నాళ్ళు H1B వీసా ప్రక్రియ చాలా క్లిష్టతరంగా ఉందని, వీసా అప్రూవల్, రెన్యువల్, స్టాంపింగ్, అప్గ్రేడ్ ఇలా ఏమి చేయాలన్న టెన్షన్, దానికి తోడు మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా అని భయం. అయితే గడిచిన ఏళ్లలో అమెరికా వీసా నిబంధనలను సడలిస్తూ వస్తుంది. అందులో భాగంగా H1B వీసా ప్రాసెస్లో సైతం కీలక మార్పులు చేసింది. దీంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఇండియా నుంచి అమెరికాలో స్థిరపడే వారికి ఈ వీసా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ వీసా విషయంలో అమెరికా వరుసగా గుడ్ న్యూస్లు అందిస్తుంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ H1B వీసా ప్రోగ్రాంలో కీలకమైన మార్పులు చేసింది. ఈ కొత్త మార్పులు, నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. H1B వీసా మోడరైజేషన్ ఫైనల్ రూల్ ప్రకారం నిపుణులైన విదేశీ సిబ్బంది నియామకం ఇక మరింత సులభం కానుంది. అమెరికాలోని ఐటీ, ఫైనాన్స్, ఫార్మా కంపెనీల అవసరాలు తీర్చేందుకు ఈ కొత్త మార్పులు అనివార్యం అవుతున్నాయి. వీసా ప్రక్రియను ఎంత సులభతరం చేస్తే అంత ఈజీగా వీసా పొందే అవకాశం ఉంటుంది. ఈ వీసాలతోనే అమెరికా కంపెనీలు విదేశీ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. విదేశీ సిబ్బందిని అక్కడ కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా చేపట్టిన మార్పులు తీసుకొస్తున్న నిబంధనలతో H1B వీసా కోసం అప్లై చేసే కంపెనీలు లేదా ఉద్యోగులు ఫామ్ I-29 వినియోగించాల్సి ఉంటుంది. వీసా కోసం అప్లై చేసేటప్పుడు విదేశీ సిబ్బంది తాను చేసే ఉద్యోగానికి కావలసిన డిగ్రీ చేసి ఉండాలి. దాన్ని ప్రాపర్ సర్టిఫికెట్తో ప్రూఫ్ చేసుకోవాలి. నాన్ ప్రాఫిట్ గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు H1B వీసాలపై యాన్యువల్ లిమిట్ ఉండదు. గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీలకు మాత్రమే H1B వీసా యాన్యువల్ లిమిట్ విషయంలో మినహాయింపు ఉంటుంది. దీనిలో ఎలిజిబిలిటీ కూడా మార్చుకోవచ్చు. వీసా ప్రక్రియలో మార్పుతో ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే కావడం విశేషం. F1 వీసాతో చదువు నిమిత్తం వచ్చేవారు H1B వీసా కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే H1B వీసా ఉండి ఇంకోసారి అప్లై చేసుకుంటే కూడా అమెరికా ప్రభుత్వం వెంటనే ఆమోదిస్తుంది. అమెరికాలో ప్రతి ఏటా 65,000 H1B వీసాలు జారీ అవుతున్నాయి. ఇవి కాకుండా ఏటా 20,000 వీసాలు అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇస్తున్నారు. ఇప్పటికే H1B వీసాల వల్ల ఆ దేశంలో ఉద్యోగాలు కోల్పోతున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. కానీ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం వీసా ప్రక్రియకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆ దేశంలోని కంపెనీలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే నిర్ణయం ఇది. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, అధ్యక్షుడు ట్రంప్ సైతం H1B వీసాలతో స్మార్ట్ పీపుల్ను అమెరికాకు ఆహ్వానిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో H1B వీసా కోసం కొన్ని మార్పులు చేస్తుండగా వాటికి తగ్గట్టుగా అప్డేట్స్ లేదా అప్గ్రేడ్ చేసుకుంటే వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉండవని USCIS ప్రకటించింది. అమెరికాలోని భారతీయులు వెళ్లాలనుకున్న విదేశీయులు వీసాకు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.